అందరికీ నమస్కారం. మన దేవాలయం ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే మాత్రమే కాదు, మన ఆత్మకు ఆశ్రయం, మన గ్రామానికి గౌరవం, మన సంస్కృతికి గుర్తింపు. ఈ వీడియోలో మీరు చూస్తున్న దేవాలయం బాపట్ల జిల్లాలోని అద్దంకికి సమీపంలో ఉన్న శంకర్లింగం గుడిపాడు గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం మాకు వంశపారపర్యంగా లభించింది. మా నాన్నగారి తాతగారైన శ్రీ పోలూరు రామేశ్వరరావు గారు కరణంగా ఉన్న హయాంలో మా పొలంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం లభించింది. కేవలం ఆంజనేయ స్వామినే కాకుండా శ్రీ కోదండరామ సీతాలక్ష్మణ సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ఠించాలని సంకల్పించి ఊరి నడిమధ్యలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం జీర్ణస్థితికి రావడంతో జీవనోద్ధరణ చేయదలిచారు మా నాన్నగారు. గ్రామ ప్రజల సమ్మతితో మే 30, 2023న శంకుస్థాపన చేసి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్మాణం అనేది ఎంత గొప్ప సంకల్పంతో ప్రారంభించామో, కానీ మాకు ఎదురైంది రాజకీయ ఆటలు, తక్కువ నిధులు, విభేదాలు. ఆలయాన్ని బలంగా నిలబెట్టాల్సిన సమయంలో కొందరు రాజకీయ స్వార్థాలకు బలి చేశారు. మన విశ్వాసాన్ని వాడుకొని విభజన కలిగించారు. కానీ సత్యం ఏమిటంటే ఈ ఆలయం మనది. దానిలో విరిగిన రాళ్ళల్లో మన ఆశలున్నాయి. పడి ఉన్న ప్రతి ఇటుకలో మన నమ్మకం ఉంది. మన ఊరికి పుణ్యభూమిలా ఉండే ఆలయం ఈరోజు అనేక ఆటంకాలకు, సమస్యలకు బలైపోతుంది. భక్తి మార్గంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం ఇప్పుడు రాజకీయ ముసుగులో ఆగిపోయింది. ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్నాం. అదే ఆలయంలో మంగళధ్వనులు మోగాలని ఆశించాం. కానీ నేడు నిధుల కొరత, అన్యాయపు రాజకీయాలు ఈ ఆలయ నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశాయి. ప్రజల మద్దతు అవసరం, కానీ మద్దతు స్థానంలో అనుమానాలు. ఒక పవిత్ర కార్యాన్ని కూడా రాజకీయం చేసేశారు. ఇది కేవలం నిర్మాణం కాదు, మన జీవన శైలి. ఈ గర్భగుడి నిలవడం అంటే మన సంస్కృతి నిలవడమే. రాజకీయాలకు తలవంచకుండా మన దేవుడికి మనమే రక్షణగా ఉండి నమ్మకంతో, నీతితో, భక్తితో ముందుకెళ్ళాలి. ఇది కేవలం నిర్మాణం కాదు, మన భక్తి, మన ఐక్యతకు నిదర్శనం కావాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకటవ్వాలి. ఆ దేవుని కొరకు, భవిష్యత్ తరాల కొరకు, మన పూర్వీకుల ధర్మాన్ని నిలబడుకోవడానికి ఈ ఆలయం నీది, నాది, మనందరిది. చివరికి మనం ఏమి ఇచ్చామని కాదు, మన దేవాలయాన్ని ఎలా నిలబెట్టామన్నది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజు నుంచి మొదలు పెడదాం. చివరి రాయి వరకు మనం చేతులు కలపాలి. మన దేవునికి సాత్వికంగా ఒక మణిమందిరం గావించాలి. ఈ ఆలయం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ కేవలం గోపురం కాదు, మన గ్రామ గౌరవం నిలబడుతుంది. మన దేవుడు మనలోని ధైర్యాన్ని పరీక్షిస్తున్నాడు. మనందరం కలిసి పాలుపంచుకుంటే ఒక్కో రాయి ఆశీర్వాదంగా మారుతుంది. కానీ ప్రయాణం సులభం కాదు. పరిస్థితులు మారాయి. ప్రజల నమ్మకం మీద రాజకీయాలు దాడి చేశాయి. కొందరికి ఇది ఆధ్యాత్మిక స్థలంగా కాకుండా రాజకీయ వేదికగా మార్చారు. ముఖ్యంగా నిధుల కొరత. ఆలయ గర్భగుడి నిలబెట్టాలంటే లక్షలు కావాలి. చుట్టూ భవనాలు ఉన్నా మధ్యలో దేవుని మానసిక ఆలయం మాత్రం అసంపూర్తిగా ఉండిపోయింది. ఇది మన బాధ్యత. మన పిల్లలు కూడా ఈ దేవాలయంలో పూజలు చూడాలి. మన ఇంట్లో దేవుడికి ఉన్న స్థానం మన ఊరి గుడిలో కూడా ఉండాలి. ఇది కేవలం మన భక్తి కాదు, మన భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.